హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో క్యాబేజీ పకోడా చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా తినగలిగే విధంగా చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే తెలుస్తాయి వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా తినగలుగుతామని. క్యాబేజీని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి, శుభ్రంగా కడుక్కొని. అలాగే ఒక ఆనియన్ని కూడా పొడవుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి అయితే 2 వేసుకోండి. పిల్లలు ఉంటే కనుక స్కిప్ చేయండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా ఉల్లిపాయలు, క్యాబేజీ, పచ్చిమిర్చి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వచ్చి అజ్వాయిన్, వామ్ అండి, వామ్ అలా క్రష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ వచ్చి చిల్లీ పౌడర్ అండి. అది వేసిన తర్వాత 1 స్పూన్ వచ్చి సాల్ట్, మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ వచ్చి ధనియా పౌడర్, ఇంకా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలండి. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోవడం పర్లేదు. నాకు మా హస్బెండ్కి ఇష్టమని వేశాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఈ పిండి అయితే నేను జంతికల కోసం ఆడించిన పిండి అండి. అది 3 స్పూన్స్ వేసి బాగా కలుపుకున్నాను. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే ఆ రైస్ ఫ్లోర్ వేసుకోండి, లేకపోతే కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. అలా కలుపుకొని తర్వాత శనగపిండి అయితే 3/4 కప్పు ఈ కప్పుతో తీసుకున్నానండి. అది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఎంత పడుతుందో చూసుకొని అంత కలుపుకోవాలండి. నాకైతే ఫుల్గా పడిపోయింది, మీకు చూసుకొని కలుపుకోండి. కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కొద్దిగా పొడిగా ఉందని లైట్గా వేసాను. దాన్ని బట్టి కూడా వేసుకొని లైట్గా కలుపుకోండి. అలా కలిపిన తర్వాత నేనైతే ఫస్ట్ ఈ మిక్చర్లో ఇది వేయడం మర్చిపోయానండి. 1 స్పూన్ వచ్చి చిల్లీ ఫ్లేక్స్ వేసాను. 1 స్పూన్తో పెరుగు వేసానండి, గట్టి పెరుగు. అలాగే లైట్గా వేయించుకున్న ధనియాలు అయితే క్రష్ చేసి వేసాను. అవి వేసి బాగా కలపండి. దీంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే అరుగుదల కూడా చాలా బాగుంటుంది. వేసి ఇలా బాగా కలుపుకొని ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఇదైతే మా మీరా పెద్ద పాప వచ్చి తను వేసిందండి. తనకు అలాంటివి వేయడం అంటే ఇష్టం. ఎక్కడ కాలుతుందని పైన నుంచి వేస్తుంటే లోపల తర్వాత కొద్దిగా అలవాటు పడి లోపల వేసింది. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా వేయించుకొని తీసుకోవాలండి. అంతేనండి, టేస్టీ పకోడా అయితే రెడీ. ఇలాగే రెండోసారి అయితే నేను వేశాను. తనైతే సర్కిల్స్గా వేసింది కదా అని చూపించాను, ఇలా వేయాలమ్మా అని. తను కూడా అలాగే నేర్చుకుందండి. ఇంకోసారి అయితే తను వేసింది. ఇంకా ఇలాగే రెండోసారి కూడా వేయించుకొని తీసుకున్నాం. ఇంకా మీకు వెయిట్ లాస్ చేసేవాళ్ళు కూడా తినగలిగే విధంగా అని చెప్పాను కదండి, ఇప్పుడు చూపిస్తాను రండి. అదేం లేదండి, పాన్ ఫ్రై. మీరు పాన్ ఫ్రై అని టేస్ట్ బాగాలేదు అనుకోవద్దండి. ఇలాగా పాన్ పెట్టుకొని లైట్గా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా చేత్తో ఒత్తుకోవాలండి. వడల్లా ఒత్తుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద స్లోగా 2 వైపులా వేయించుకుంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఇది తిన్నాను, పిల్లలైతే అవి తిన్నారు. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇలా అయితే బాగాలేదు అని అనుకోవద్దు, ఇలా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒక్క పకోడా తిని చూస్తే అది ఎలా ఉందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంది. చూశారు కదండి ఎంత టేస్టీగా ఉన్నాయో. మా పాప అయితే ఇది తిన్నది, చిన్నపిల్లలైతే. నేనైతే ఇవి తిన్నాను, ఇవి కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి. ఇలాంటి వెజిటేబుల్ పకోడా అయితే చేసి ఇంట్లోనే తినచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.